ఓట్స్ ఆమ్లెట్. ఓకే, సో ఓట్స్ ఆమ్లెట్, ఇది కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆమ్లెట్ కోసం మనకి బేసిన్ కూడా తెచ్చావు కదా? ఎస్, అవును. ఓకే, సో ఇదేంటి అంటే మనకు కొంచెం ఇంకా ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఎగ్ ని అవాయిడ్ చేసి కూడా బేసన్ తోని ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. ఓ నైస్. సో కొంచెం చీలా లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, సో మామూలుగా అట్టులాగా కూడా తయారైపోతుంది అన్నమాట. ఒకవేళ ఎగ్ వద్దు అనుకుంటే, లేదు కొంచెం హై ప్రోటీన్ కావాలి అనుకుంటే మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్యాట్ లాస్ డైట్ లో చాలా క్యాలరీస్ కట్ డౌన్ చేస్తాము, ఆయిల్ కట్ డౌన్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ ఆన్ ఎనర్జీ కోసం మనం ప్రోటీన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అలాగే. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో దీన్ని మనం డ్రై రోస్టే చేసుకుంటున్నాము. ఫస్ట్ ఓట్స్, అలాగే అందులోనే సుజీ రవ్వ కూడా, నెక్స్ట్ బేసన్ కూడా. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం ద్వారా కొంతమందికి ఓట్స్ కానీ బేసన్ కానీ తిన్న వెంటనే పడదు. ఓకే, అంటే త్వరగా డైజెస్ట్ అవ్వదు అండ్ అలాగే ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా పడదు. కాబట్టి ఇలా మనం కొంచెం సార్ట్ చేసుకుంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఆ స్మెల్ అనేది పడదో, పచ్చివాసన, అది కూడా పోతుంది. ఓకే, సో అదలా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్ కూడా, సో ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు, అలాగే టమాటో ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ కూడా, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్, ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఓకే, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో చాలా మంది మనకి ఆమ్లెట్ అంటే సింపుల్ గా చేసేసుకుంటూ ఉంటారు. సో మనమైతే చక్కగా వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఇది మిక్స్ చేసేసుకొని సో ఇలా ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకు కూడా వెజీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా మనకి ఫైబర్స్, కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా? ఎస్, అవును. అండ్ ఇది ఇంకా ఫ్యాట్ ని, కొలెస్ట్రాల్ ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ థింగ్ ఏంటంటే మనకి ఫిల్లింగ్ గా ఉంటుంది. ఎస్, కావాల్సిన ప్రోటీన్స్ కూడా వస్తాయి. అవును. ఇది ఒక ఆమ్లెట్ తీసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అయిపోతుంది. ఓకే, సో అలాగే ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. సో యూజువలీ మనం ఆమ్లెట్లో కర్డ్ వేయటం అనేది చూడము. సో చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆల్సో కొంచెం రోస్ట్ కూడా చేసుకుంటా ఉన్నాం కదా. యా, ఇప్పుడు అది సాట్ అయిపోయింది కదా, అది ఇందులో వేసేద్దాం. ఓకే, సరిపోతుందా? యా, సరిపోతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఓకే, సో ఎగ్లో ఉన్న కన్సిస్టెన్సీ వల్లే మనకు ఆ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఎస్, అవును. సో ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా మిక్స్ చేసేద్దాం. అలాగే, మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ప్యాన్ కూడా గ్రీస్ చేసేయండి.
తయారు చేసుకున్న దాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకుందాం. దీని మీదే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓకే, అలాగే ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో పల్లవి, చక్కగా మన ఆమ్లెట్ అయితే యమ్మీగా నాకైతే ఫ్లేవర్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది కదా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో రెడీ అయిపోయినట్టేనా పల్లవి? అమూల్య, ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, సుజీ రవ్వ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గుడ్లు 2. ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఓట్స్, బొంబాయి రవ్వ, శనగపిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం, పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు, వేయించుకున్న ఓట్స్ మిశ్రమం, కోడిగుడ్లు కొట్టి వేసుకుని కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఆమ్లెట్ రెడీ.